నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఈరోజు మన స్పెషల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే అంశం ఏంటి అంటే ఒక దారుణమైన మాతృహత్య గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. తల్లి బ్రతికి ఉండంగానే ఒక దుర్మార్గపు కొడుకు చితికి నిప్పంటించేశాడు. బ్రతికి ఉండంగానే ఎంత దుర్మార్గమైన చర్య అండి. అయితే ఈరోజు మనం చెప్పుకోవాల్సిన పాయింట్ కింద ఎందుకు తీసుకుంటున్నాము అంటే సమాజంలో మనుషులందరూ కూడా రాక్షసుల్లా ఎందుకు తయారవుతున్నారు? అంత కనీసం పెంచిన తల్లి, ఎన్నో కష్టాలు పడి కనిపెంచిన తల్లిని ఆ విధంగా బ్రతికి ఉండంగానే కాల్చేశాడు అంటే వాడి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. అసలు భర్త భార్యని, భార్యని భర్త, ఒక తండ్రి కొడుకు తండ్రిని, ఒక తల్లి కొడుకుని, కొడుకు తల్లిని నమ్మలేని ప్రస్తుత రోజుల్లో ఉంటే ఎవరికి ఎవరు భరోసా ఇస్తామండి? ఒకసారి చెప్పండి. సో ఈ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో మీరు ఏం చేస్తారంటే ఫుల్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. బతుకుండగానే, పైగా 72 సంవత్సరాల తల్లి బ్రతికి ఉండగానే ఆ దుర్మార్గుడు అంత కఠినంగా కాల్చేశాడు కాబట్టి వాడి గురించి మీ అభిప్రాయాన్ని, వాడికి ఎటువంటి శిక్ష వేయాలి, అటువంటి వాళ్ళని ఏం చేయాలి అనే దాని మీద అయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే ఒక దుర్మార్గపు కొడుకు మాతృహత్య చేశాడు కదా, అది ఎక్కడ జరిగింది అంటే ఈ దుర్మార్గపు ఘటన ఎక్కడ జరిగింది అంటే ప్రకాశం జిల్లా ఒంగోలులోని గద్దలగుంట గ్రామంలో జరిగింది. అయితే ఆమె పేరు వెంకటరమణమ్మ. ఆమెకు 72 సంవత్సరాలు. అయితే ఆమెకి ప్రస్తుతం పెరాలసిస్, ఇంట్లో నుంచి బయట కాదు కదా, కనీసం పడుకున్న మంచంలోంచి కూడా 1-2 కూడా లేవలేని పరిస్థితి. అన్ని మంచంలోనే, చేసేవాళ్ళు ఎవరూ లేరు. 2 కొడుకులు. అయితే చిన్న కుమారుడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను పెద్ద కుమారుడు. ఈ హత్య చేసిన వాడు పెద్ద కుమారుడు. పేరు కిషోర్ బాబు. ఇతను మాంసం దుకాణంలో పనిచేస్తాడు. మాంసం కొడతాడు కదా, కసాయివాడు కాబట్టే కదా. అంటే మాంసం కొట్టే వాళ్ళందరూ ఇప్పుడు కామెంట్ ఇది ఒకటి పెడతారు, మాంసం కొట్టే వాళ్ళందరూ, మాంసం దుకాణాలు పెట్టుకునే వాళ్ళందరూ కసాయి వాళ్ళేనా అన్నట్టుగా మాట్లాడతారు. నేను దాని గురించి మాట్లాడలేదు. అంత కసాయితనంగా తల్లికి నిప్పంటించాడు అన్న ఉద్దేశంతో ఈ విధంగా సంబోధించడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే తల్లి నిద్రపోతుండగా తెల్లారుజామున వచ్చి, మరి ఏదో రాత్రి చేశాడా లేకపోతే తెలియక చేశాడా అంటాను కూడా లేకుండా తెల్లారుజామున వచ్చి ఆమె పడుకున్న గదికైతే నిప్పు అంటించేశాడనమాట. అయితే మంటలు బాగా వ్యాపించడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏం జరిగింది ఏంటి అని చెప్పి అతను నిలదీయటంతో అక్కడి నుంచి పారిపోయాడు అన్నట్టుగా తెలుస్తోంది. అసలు కారణం ఏంటి అంటే ఈ వెంకట రమణమ్మకి 72 సంవత్సరాలు. మంచంలోనే అన్ని, ఆస్తి ఎంతో కొంత ఉందంట. ఈ ఆస్తి గురించి కొడుకులు గొడవ పడుతున్నారంట. తమ్ముడికి ఇంత ఎందుకు ఇవ్వటం, తమ్ముడు ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా, అంత ఇవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం నాకే ఇచ్చేయని చెప్పి ఈ ఆస్తికి సంబంధించిన గొడవలని ఒకళ్ళు చెప్తుంటే, కాదు తల్లి అన్ని మంచంలోనే ఉంటున్నాయి, తల్లికి చెయ్యలేక ఉన్నది ఒక గది, ఆ ఒక గదిలో ఇబ్బందులు పడలేక, ఆ తల్లికి సేవ చేయలేక, ఆ ఒక గదిలో ఉండలేక, తల్లిని కావాలని కక్షతో తల్లికి సేవ చేయలేక ఈ విధంగా చంపేశాడని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు అంటే, ఒక రకంగా మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం అక్కడే బాత్రూమ్కి వెళ్తాం, అక్కడే టాయిలెట్కి వెళ్తాం, అక్కడ అన్నీ చేస్తాం. మరి మనల్ని కూడా ఆ తల్లి సేవ చేయలేక ఏదైనా చేస్తే మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళమా, ఈ వయసులో ఉండేవాళ్ళమా, ఇలా మాట్లాడుకునే వాళ్ళమా? ఆవిడ అంత అసహించుకుంటే చెప్పండి, మరి ఆవిడికి చేయటానికి మాత్రం ఆ దుర్మార్గుడు చేయలేక ఇటువంటి పనులు చేశాడు అంటే నిజంగా అసలు హృదయం అయితే నాకైతే మాత్రం హృదయం కలిచివేస్తుంది. కన్న తల్లి లేని బాధ ఏంటి అనేది అలా తల్లి ప్రేమ అనుభవించి లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నిజంగా ఆ తల్లి బ్రతికి ఉండంగానే కాలుతూ అలా హృదయ రోదన అనుభవిస్తూ చనిపోయింది అంటే ఎంత నరకం అనిపించి ఉంటుందండి. ఓ పక్క లేవలేని పరిస్థితి, ఓ పక్క మంటలు, వేడి, ఓ పక్క అసలు ఆ సిచ్యువేషన్ కొడుకే పెట్టాడు నిప్పు అనేసరికి అది ఎంత హృదయం తల్లడిల్లిపోతుందండి. ఒకసారి ఆలోచించుకోండి. అసలు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నామండి, ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నాయండి. ఒకరిని ఒకరు నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మనస్తత్వాలు ఏమైపోతున్నాయి, మానవత్వాలు ఏమైపోతున్నాయి, అసలు దేని గురించి మాట్లాడుకోవాలి, దేని గురించి మాట్లాడుకోకూడదు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మొత్తానికి ఇదైతే ఒక దారుణమైన హృదయ విదారక ఘటన కింద చెప్పొచ్చు. 72 సంవత్సరాలు మంచంలోంచి లేవలేని ఆవిడి
నిప్పు పెట్టడం ఎంత దుర్మార్గమైన చర్య అండి, ఎంత దుర్మార్గుడండి. సో మీ అభిప్రాయాన్ని ఇవ్వండి. ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆల్రెడీ వాడి గురించి పోలీసులు వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది, కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది, దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాడిని పట్టుకుంటే మాత్రం నిజంగా కఠిన శిక్ష అయితే తప్పకుండా విధించాలి. ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఒక బుద్ధి అయితే రావాలి అని నేనైతే కోరుకుంటున్నా. మీకు నిజంగా మీ తల్లిదండ్రుల్ని చూసుకోవాలని మీకు లేకపోతే నిజంగా చాలా ఉన్నాయి కదా, అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి కదా, తీసుకెళ్ళి జాయిన్ చేసేయండి. అంతేగాని మీకు ప్రాణం పోసినటువంటి వాళ్ళ ప్రాణాలు తీసే రైట్ అయితే మీకైతే లేదండి. దయచేసి మీరు చూసుకోకపోతే అనాథాశ్రమాలు ఉన్నాయి, జాయిన్ చేసేయండి. అంతేగాని ప్రాణాలు మాత్రం దయచేసి తీయకండి అని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇటువంటి కర్కోటకలకు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.